తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్పోజ్ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు ప్రకటించడంతో బీఆర్ఎస్ వేసిన పిటిషన్ను డిస్పోజ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. కేసు విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం కోర్టు ఆదేశాల మేరకు విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించామని ధర్మాసనానికి స్పీకర్ తరపు న్యాయవాదులు తెలిపారు. తీర్పునకు సంబంధించిన ఉత్తర్వులను రేపట్లోగా పిటిషనర్లకు అందజేయాలంది ధర్మాసనం. ఇతర డాక్యుమెంట్స్ అన్నింటినీ 5 రోజుల్లో పిటిషనర్లకు అందజేయాలంది ధర్మాసనం. తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్పోజ్ చేసింది. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్పీకర్ నిర్ణయం తర్వాత సుప్రీంకోర్టులో వాదనలు ఏ విధంగా ఉంటే ఎటువంటి తీర్పు వస్తుందన్న ఆసక్తి అయితే అందరిలోనే నెలకొంది. ప్రస్తుతం ఈ కేసుని డిస్పోజ్ చేయడం జరిగింది, ఎలా చూడాలి? నిజంగా అంటే ఎప్పుడైతే స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నిర్ణయానికి సంబంధించి జడ్జిమెంట్ ప్రకటించేశారు. వాస్తవానికి గత విచారణ నాటికి 8 మందికి సంబంధించినటువంటి తీర్పు మాత్రమే ఇచ్చారు. ఇంకా 2 తీర్పు మిగిలిపోయింది. దాంతో మాకు సమయం కావాలంటూ సుప్రీంకోర్టులో స్పీకర్ తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోరారు. దాంతో 3 వారాల పాటు కూడా సమయం ఇచ్చారు. సో నిన్న స్పీకర్ ఫైనల్గా 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పు కూడా వెలువరించారు. సో మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో ఎవరు కూడా పార్టీ మారలేదంటూ కూడా క్లీన్ చీట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ ఉన్నటువంటి విషయం కూడా స్పీకర్కు తెలుసు. అందుకోసమే గతంలో లాగా మళ్ళీ గడువు అడగకుండానే ఈసారి గడువు లోపే తను ఇవ్వాలనుకున్నటువంటి తీర్పును స్పీకర్ ఇచ్చేశారు. సో దానికి అనుగుణంగా ఈరోజు సుప్రీంకోర్టులో ఇక పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఈ కేసును ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం. ఎందుకంటే అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, దాంతోపాటు కేటీఆర్, మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. అంటే స్పీకర్కు వద్ద 10 మంది పార్టీ మారినట్లుగా పిటిషన్లు ఇచ్చాము, అనర్హతకు సంబంధించినటువంటి పిటిషన్లను, వాటిని విచారణ జరపట్లేదు, పైగా వాటి విషయంలో ఎటువంటి కార్యాచరణ లేకుండానే స్పీకర్ ఆలస్యం చేస్తున్నారంటూ మొదట హైకోర్టును ఆశ్రయించారు వీళ్ళందరూ కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీ, దాంతోపాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి. సో ఆ తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి కొన్ని ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చారు. ఎందుకంటే హైకోర్టు సరైనటువంటి సమయంలో స్పీకర్ ఈ నిర్ణయాన్ని తీసుకోవాలంటూ కూడా హైకోర్టు గతంలో ఆర్డర్ ఇచ్చింది. సో దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టులో స్పీకర్ విషయంలో స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేశారు. ఎందుకంటే స్పీకర్ ఖచ్చితంగా అనర్హత పిటిషన్లపైన ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాలి. అంతేకాదు ఈ కేసులను ఆలస్యం చేస్తూ పోతుంటే ఆపరేషన్ ఏ విధంగానైతే చేసుకున్నటువంటి వ్యక్తి చనిపోయినట్లు, డాక్టర్ సక్సెస్ అయినటువంటి పరిస్థితులు తీసుకురావద్దు. అంటే ఎన్నికలు సమయం మొత్తం కూడా, అంటే టర్మ్ పూర్తి అయినాటికి ఇటువంటి పరిస్థితులు తీసుకురావద్దంటూ కూడా గతంలో చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఫైనల్గా 3-4 వాయిదాల తర్వాత ఇక స్పీకర్ మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తన తీర్పును వెలువరించారు. సో అంటే అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ పూర్తి చేశారు. వాటిపైన తనకున్నటువంటి ఏదైతే అభిప్రాయాలను స్పష్టమైనటువంటి వైఖరితో ఇప్పటికే ఎవరు కూడా పార్టీ మారలేదన్నటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను స్పీకర్ ఫాలో అయినట్టుగానే ఇక్కడ భావించాల్సి ఉంటుంది. సో అందుకోసమే సుప్రీంకోర్టు ఈ విషయంలో ఖచ్చితంగా ఈ కేసు ముగిసిందనే విషయాన్ని స్పష్టం చేస్తూనే దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో పిటిషనర్లకు ఆర్డర్స్ రేపటిలోగా ఇవ్వాలి. అంతేకాదు 4-5 రోజుల్లో ఏదైతే పిటిషనర్లకు ఇవ్వాల్సినటువంటి పూర్తి డాక్యుమెంట్స్ను కూడా వాళ్ళకి ఇవ్వాలి చట్టం ప్రకారం అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సో దానికి అనుగుణంగా ఇక కీలకమైనటువంటి కేసు అని చెప్పుకోవచ్చు. అంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది, నిజంగా స్పీకర్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన సుప్రీంకోర్టు ఎలా స్పందించబోతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఉత్కంఠగా ఎదురు చూశారు. సో వాటన్నిటినీ కూడా ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టులో ఈ కేసు ముగిసింది. అయితే ఇక్కడ మరొక అంశం కూడా లేవనెత్తే అవకాశం ఉంది. అంటే ఇప్పటి వరకు స్పీకర్ చర్యలు తీసుకోలేదనేది మాత్రమే ఇక్కడ అంశం. సో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్పీకర్ చర్యలు తీసుకున్నారు. సో ఇప్పుడు పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో ఈ జడ్జిమెంట్ పైన మళ్ళీ ఏదైనా సవాలు చేయాలనుకుంటే వాళ్ళు హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. హైకోర్టులో సవాలు చేసిన తర్వాత హైకోర్టులో
వాళ్ళు ఏదైతే అక్కడ వచ్చేటటువంటి ఆదేశాలను మళ్ళీ అక్కడ సంతృప్తి చెందకపోతే ఆ తర్వాత సుప్రీంకోర్టుకు రావాల్సి ఉంటుంది. సో మొత్తానికి స్పీకర్ విషయంలో అటు బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ పార్టీకి సంబంధించి, సో వీళ్ళు వేసినటువంటి పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ ముగిసిందంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ఈ కేసును ముగించింది. స్వాతి. రాజు, అంటే ఈ కేసుని మనం ఎలా చూడాలి రాజు? స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవట్లేదు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అని చెప్పి ఒక కేసు వేయడం, సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా మనం చూసాము. సో ఫైనల్గా ఈ కేసుని డిస్పోజ్ చేసింది స్పీకర్ నిర్ణయం తర్వాత. సో ఓవరాల్గా ఎట్లా చూడాలంటారు ఈ కేసుని? ఖచ్చితంగా స్వాతి, ఈ కేసుకు సంబంధించి అసలు పిటిషనర్లంతా సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారనేది కనుక మనం పరిశీలిస్తే, అంటే మేము గతంలోనే అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఈ విషయానికి సంబంధించి స్పీకర్కు ఫిర్యాదు చేశాం. అంటే ఏ విధంగానైతే పార్టీ ఫిరాయించారు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ నోటీస్ ఇచ్చాము. దానికి సంబంధించి స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా స్పీకర్ వాళ్లకు కనీసం నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళను విచారణకు పిలవకుండా దీన్ని ఆలస్యం చేస్తూ వస్తున్నారంటూ గతంలో మొదట హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. ఆ తర్వాత హైకోర్టుకు సైతం మొదట సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ కావచ్చు, ఆ తర్వాత డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ కావచ్చు, అక్కడ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను ఏదైతే అంటే సరైనటువంటి సమయంలో స్పీకర్ వీటిపైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంటే సరైనటువంటి సమయం అంటే ఎంత అంటూ కూడా వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ విషయంలో మొదట 3 నెలలుగా బైండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఆ తర్వాత స్పీకర్ అంటే వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. సుప్రీంకోర్టు ఎప్పుడైతే జోక్యం చేసుకొని స్పీకర్ విషయంలో కొన్ని కామెంట్స్ కూడా చేసింది, సో అప్పుడు వెంటనే ఏ విధంగానైతే స్పీకర్ ప్రాసెస్ స్టార్ట్ చేయడము, ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఒక్కొక్కరిగా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత విచారణ కూడా చేశారు. అంటే విచారణ సందర్భంగా పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేని పిలవడం, దాంతోపాటు ఎవరైతే కంప్లైంట్ చేశారో సో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తులను కూడా పార్టీ తరపున వాళ్ళను పిలిచి ఇరువైపులా వాదనలు విన్నటువంటి స్పీకర్ ఫైనల్గా మొదట ఏ విధంగానైతే 8 మందికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ క్లోజ్ చేశారు. సో అప్పటికి కూడా పదే బీఆర్ఎస్ తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. కావాలనే మళ్ళీ ఆలస్యం చేస్తూ వస్తున్నారంటే స్పీకర్ విషయంలో మీకు చివరి అవకాశం ఇస్తున్నామంటూ కూడా పలుసార్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దానికి అనుగుణంగా ఈసారి ఇచ్చినటువంటి అవకాశాన్ని స్పీకర్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి క్లారిటీ ఒకటే, స్పీకర్ ఈ పిటిషన్ల పైన విచారణ జరపడం లేదు, అంతేకాదు ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదనేటువంటి అంశం పైన మాత్రమే స్పీకర్ విషయంలో అటు బీఆర్ఎస్ బీజేపీలు సుప్రీంకోర్టుకు వచ్చాయి. సో ఆ విషయంలో స్పీకర్ తన పరిధిలో జరగాల్సినటువంటి ప్రాసెస్ను మొత్తం కూడా అటు విచారణకు నోటీసులు ఇచ్చి పిలవడం, దాన్ని విచారించడం, ఆ తర్వాత జడ్జిమెంట్ ఇవ్వడం, సో వీటన్నిటిని కూడా పరిశీలించినటువంటి సుప్రీంకోర్టులో ఈరోజు స్పష్టంగా స్పీకర్ తరపున న్యాయవాది విషయం చెప్పారు. అంటే ఏ విధంగానైతే స్పీకర్కు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లను విచారించాము, వాటికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని స్పష్టం చేశారు. దాంతోనే సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్లకు సంబంధించి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఉన్నటువంటి కేసులన్నీ కూడా ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. స్వాతి. రాజు, మనం చూసామంటే స్పీకర్ నిర్ణయం ప్రకటించిన తర్వాత, తీర్పిచ్చిన తర్వాత ప్రతిపక్షాలు దానికి కౌంటర్ ఇస్తూ మాట్లాడడం జరిగింది. అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, నాయకులందరూ కూడా మాట్లాడిన సిచ్యువేషన్ మనం చూసాం. సో ఇప్పుడు స్పీకర్ తీర్పుపై బీఆర్ఎస్ మళ్ళీ అప్పీల్కి వెళ్లే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా?
తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్పోజ్ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు ప్రకటించడంతో బీఆర్ఎస్ వేసిన పిటిషన్ను డిస్పోజ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. కేసు విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం కోర్టు ఆదేశాల మేరకు విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించామని ధర్మాసనానికి స్పీకర్ తరపు న్యాయవాదులు తెలిపారు. తీర్పునకు సంబంధించిన ఉత్తర్వులను రేపట్లోగా పిటిషనర్లకు అందజేయాలంది ధర్మాసనం. ఇతర డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా 5 రోజుల్లో పిటిషనర్లకు అందజేయాలంది ధర్మాసనం.